యాజ్ఞవల్క్య గీత 3వ భాగం 17-12-20. గురువు లక్షణాలు, గురువు ఏ విధంగా సేవ చేయాలి, ఆయన దగ్గర ఎలా నేర్చుకోవాలి అనే విషయాలు గార్గికి చెబుతున్నారు. శుశ్రూషయేచ్ఛతం నిత్యం తుష్టో భూజ్యేన వాగుర దయా సర్వేషు భూతేషు సర్వత్రా అనుగ్రహ స్మృత. ఏ విధంగా గురువు సంతోషిస్తాడు అది 1000 రకాలుగా ఆలోచించి గురుసేవ చెయ్యాలి. సమస్త ప్రాణుల మీద ఇప్పుడు దయ కలిగించటం అనేది అనుగ్రహం పొందాలి. నిహితేషు తదన్యేషు మనోవాక్కాయ కర్మణం ప్రవృతౌ వా నివృత్తౌ వా ఏకరూపత్వమార్జనం. చెప్పిన కర్మల వాటికంటే భిన్నమైన పనులు, సంసారంలో చెప్పబడిన ప్రవృత్తులు, మోక్షహేతువైన వైరాగ్య కార్యాలలో మనోవాక్కాయాలపై ఐక్యభావం కలిగి ఉండటం ఆర్జవం అంటారు. అంటే మనస్సు సంకల్పించిన దానినే చెప్పడం, చెప్పిన దాన్నే చెయ్యదు. అది త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణాలంటే మనస్సు, మాట, పని. ప్రియా ప్రియేషు సర్వేషు సమత్వం యచ్చరీరిణాం క్షమా నైవేతి తద్విద్ధి గదిత వేదవాదిభిః. మిత్రులలో శత్రువులలో సమభావం కలిగి ఉండటమే క్షమ అని వేదవేత్తలైన పండితులు ఇదివరకే చెప్పారు. అర్ధహానౌ చ బంధూనాం వియోగేష్వపి సంపది తయోః ప్రాప్తౌ చ సర్వత్రా చిత్తస్థాస్యా స్థాపనం ధృతి. ధనహాని అయిన, బంధుహాని అయిన, సంపద లభించిన, ధన బంధువు లాభం కలిగిన తొణకని మనస్సు కలిగి ఉండుట ధృతి అంట. వెండి బంగారు రూపమైంది ధనం, సంతానం పాడి పంటల రూపమైంది సంపద. అష్టౌ గ్రాసౌ గ్రాసా మునేర్భక్ష్య షోడశారణ్యవాసినః 32 గృహస్థస్య యథేష్టం బ్రహ్మచారిణః. మౌనం వహించి ఉన్న ముని 8 కబళాలు ముద్దలు, వానప్రస్థుడైన వాడు 14 ముద్దలు, గృహస్థు 32 ముద్దలు. బ్రహ్మచారి తనకిష్టం వచ్చినన్ని ముద్దలు తిన. గురుకుల సేవాపరాయణుడైన బ్రహ్మచారికి ఆహార నియమం లేదు. తేషామియం పితాహార స్వంజేషాం అల్పభోజనం శౌచంతు ద్విధం ప్రోక్తం బాహ్యమాభ్యంతరం తదా. పైన చెప్పిన ముని మొదలైన వాళ్ళకి ఆయా కబళాలు మితాహారం, ఇతరులకు తగ్గించి భుజించడమే మితాహారం. శౌచకర్మ బాహ్యమని, అభ్యంతరమని 2 విధాలు. శౌచం అంటే శుభ్రత. మృజ్జలాభ్యాం బహిశుద్ధి మలశుద్ధిస్తథాపర. మనశుద్ధి సువిజ్ఞేయ ధర్మేణాధ్యాత్మ విద్య. మట్టితో నీటితో శరీరానికి చేసే శుద్ధి బయటి శుద్ధి, బాహ్య శుద్ధి. ధర్మం చేత, బ్రహ్మ విద్య చేత మనస్సు పరిశుద్ధం చెయ్యటం ఆభ్యంతర శుద్ధి. కనుక ఆత్మవిద్యాచ ధర్మజ్ఞా పిత్రాచార్యేణ వానఘే. తస్మాత్ సర్వేషు కాలేషు సర్వైర్నిశ్రేయసాద్ధిభిః. పుణ్యాత్మురాలమైన గార్గి, ముక్తిని కోరేవాడు తండ్రి దగ్గర కాని, గురువు దగ్గర కాని ధర్మాన్ని, ఆధ్యాత్మిక విద్యను ఏ కాలంలో అయినా ఉపదేశం పొందవచ్చు. తిథివార నక్షత్రాలు, మంచి చెడ్డలు కామ్య కర్మలకే కాని బ్రహ్మ విద్యలకు కాదు. గురవ శృత సంపన్న విద్వాంసశ్చ యథావిధి స్వధర్మ నిరతా పూజ్య మాన్యా వాంగ్మనసాదిభిః. గురువులు శాస్త్రాన్ని, వేదాలను చదువుకున్న విద్వాంసులు
తమ వర్ణాశ్రమాలు చెప్పబడిన ధర్మాల ఆచరించేవాడు మనస్సు చేత వాక్కు చేత ఉపచారాల చేత పూజింపతగిన అలాంటి వాళ్ళని మన్నించాలి. ఓం తత్. యాజ్ఞవల్క్య గీతాసోపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ గార్గి యాజ్ఞవల్క్య సంవాదే కర్మజ్ఞాన యోగాది నిరూపణనాం ప్రథమోధ్యాయ శ్రీ మిత్రదేవార్పణమ సూర్యుడికి అర్పణం చేశారు. ద్వితీయ అధ్యాయ భగవాన్ ఉవాచ తతస్సంతోషమాస్తిక్యం దానమీశ్వర పూజనం సిద్ధాంత శ్రవణం చైవ హిరేర్మతిశ్చ తపోవ్రతం. యోగంలో అంగాలైన యమం మొదలైన 8 యమం దాని స్వరూపం దాని భేదాలు అవన్నీ మొదటి అధ్యాయంలో చెప్పి ఈ 2వ అధ్యాయంలో నియమాలు నియమాలు కదా, ఆ నియమాలు వాటి స్వరూపాలు చెబుతారు. నియమం అంటే తపస్సు, సంతోషం. ఆస్తిక్యం అంటే భగవంతుడున్నానని నమ్మకం. దానం, ఈశ్వర పూజ, సిద్ధాంత శ్రవణ, హ్రీ సిగ్గు, మతి తపం వ్రతాన్ని అని 10 రకాలు. ఏతే చ నియమా ప్రోక్తా స్థాంశ్చ సర్వాన్ పృథక్కృణ్ విధిలోక్తేన మార్గేణ కృచ్ఛ చాంద్రాయణాదిభిః. పైన చెప్పిన నియమాలు ప్రత్యేకంగా విను. ఏమని? శాస్త్రంలో చెప్పబడిన కృచ్ఛ్యం, చాంద్రాయణం మొదలైన నియమాలు. కృచ్ఛ్యం అంటే 3 రోజులు పగళ్ళు, 3 రోజులు రాత్రులు భోజనం చేసి, అంటే రోజుకు 1 పూట మాత్రమే ఉండటం. 3 రోజులు అయాచిత పద ఏది దొరికితే అది కోరకుండా వచ్చే అవి తిని 3 రోజులు అసలేం తినకుండా ఉండటం, దాన్ని నిరాహారంగా ఉంటామంటారు. చాంద్రాయణం అంటే భుజింపార్జన 32 కబడాలలో చంద్రుడి యొక్క క్షయవృద్ధులను బట్టి క్రమక్రమంగా కృష్ణపక్షంలో ఒక్కొక్క కబడం తగ్గించుకుంటూ, శుక్లపక్షంలో ఒక్కొక్కటి పెంచుకుంటూ భోజనం చెయ్యాలి అని అర్థం. శరీర శోషణం ప్రాహు స్తపసాం తప ఉత్తమం యదృచ్ఛా లాభతో నిత్యం అలం పుంసో భవేది యధిస్తామృషయ ప్రాహు సంతోషం సుఖలక్షణం ధర్మాధర్మేషు విశ్వాసో యస్తదాస్తిక్యముచ్యతే. పైన చెప్పబడిన కృచ్ఛ్ర చాంద్రాయణాదులచే దేహాన్ని కృషింపచేయటం. చాంద్రాయణం అంటే శుక్లపక్షంలో పెంచటం, కృష్ణపక్షంలో ముద్దలు తగ్గించడం, దాంతో తృప్తి పొందటం సంతోషం. ధర్మంలో అధర్మంలో గల నమ్మకానికి ఆస్తిక్యం అంటే న్యాయాజితం ధరంచాన్న మధ్యేభ్యో యంత్రదీయతే అద్ధిభ్య శ్రద్ధయాయుక్తం దానమేతదేకమాహృతం. న్యాయంగా సంపాదించిన డబ్బు అన్నం కోరిన వాళ్ళు శ్రద్ధతో ప్రేమతో ఇయ్యబడాలి. అదే దానం అంటే. యప్రసన్న ప్రభావేన విష్ణు వరదవ్యయం యథాశక్యచ్చతే సత్యచ్చయేద్భక్త త్వేదేశ్వర పూజనం. నిర్మల హృదయంతో కోరి వరాలు ఇష్టుడైన విష్ణువు శక్తి కొల భక్తితో పూజించటే ఈశ్వర పూజ. ఇదొక విధం. రాగాజ్జపీతం హృదయం వాగదుష్టాకృతాదిభి హింసాది రహిత కాయ ఏతదీశ్వర పూజన. మనస్సులో రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలు లేకుండా వాక్కుతో ఎవరి ఎడ ఎప్పుడు కఠినంగా ప్రవర్తించకుండా ఉండటం, శరీరంతో ఎవరికి ఏ విధంగా బాధ కలిగించకుండా ఉండటం కూడా ఈశ్వర పూజే అవుతుంది. అంటే త్రికరణ శుద్ధితో ఎవరికి ఏ కీడు కలిగించకుండా ఉండటం ఈశ్వర పూజ. ఈ 3 ఈశ్వర పూజగానే ఎంచబడ్డ ఇంకొక రకం. సిద్ధాంతం శ్రవణం ప్రోక్తం
వేదాంత శ్రవణం బుధై ద్విజవత్ క్షత్రియస్యోక్తం సిద్ధాంత శ్రవణం ద్విజై. సిద్ధాంత శ్రవణం అంటే పండితులు వలన వేదాంత విషయాలు వినటం, ఉపనిషద్గోష్ఠి అంటారు. క్షత్రియుడు బ్రాహ్మణులు లాగా బ్రాహ్మణుల మూలంగా వేదాంతాలు వినాలి. విశాంచ కేచిదిచ్చంతి శీలవృత్తవతాం సతాం శూద్రాణాం చ శ్రియశ్చైవ ధర్మ స్వధర్మస్థ తపస్వినాం. కొందరి ఋషుల మతంలో వైశ్యుల సిద్ధాంత శ్రవణం ఉంది. వాళ్ళు మంచి స్వభావం, మంచి నడవడిక కలిగి సత్పురుషులై ఉంటే వాడు కూడా చెయ్యదు. స్వధర్మాన్ని ఆచరించే స్త్రీలకు, శూద్రులకు కూడా పైన చెప్పినట్లే. సిద్ధాంతం శ్రవణం ప్రోక్తం పురాణ శ్రవణం బుధై వేద లౌకిక మంత్రేషు కుచ్చితం కర్మ యద్భవేత్ తస్మిన్ భవతి యా లజ్జా క్రీస్తు సైవేతి కీర్తిద విహితేషు చ సర్వేషు శ్రద్ధయా సామతిర్భవేత్. పండితుల వల్ల, పురాణాల వల్ల సిద్ధాంత శ్రవణం అని చెప్పబడి వైదిక మంత్రాలలో, లౌకిక మంత్రాలలో ఏది నీచ కర్మగా చెప్పబడిందో దానిలో సిగ్గు ఏవగింపే అని దాని మీద ఏవగించుకోవటమే హ్రీ అంటే సిగ్గు అని చెప్పి. వేదంలో చెప్పబడిన కర్మలలో శ్రద్ధే మతి అవుతుంది. అంటే వేద విహితాలైన కర్మ చేయటం, నిషిద్ధ కర్మలు విడవటం అని భావం. గురునాచోపదిస్తోపి వేద బాహ్య వివర్జిత విధినోక్తేన మార్గేణ మంత్రాభ్యాసో జపస్మృత. యోగ్యుడైన గురువుచే ఉపదేశించబడి వేదబాహ్య కర్మలను వది శాస్త్రానుసారంగా మంత్రం అభ్యసించటం జపం. అధీత వేద సూత్రేవ పురాణే చేతిహాసకే ఏతేష్వధ్యాపనం యశ్చ అభ్యాసస్స జపస్మృత స్మృత. కనుక తాను చదువుకున్న వేదాలు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, భారతాది ఇతిహాసాలు ఇతరులకు నేర్పడం కూడా జపం కిందే లెక్క. జపశ్చ ద్వివిధ ప్రోక్త వాచకో మానసస్తథ. వాచకో పాంసురుచ్చైశ్చ ద్వివిధ పరికీర్తిత. జపం వాచకమని, మానసికమని రెండు. వాచకం అంటే నోటితో ఇతరులకు వినపడేట్టు చేసే. మానసికం అంటే మనస్సులోనే మంత్రాన్ని జపించే. వాటిలో వాచకం ఉపాంశు అని, ఉచ్చైస్వరం కలదని రెండు. ఉపాంశు అంటే పెదవులు మాత్రమే కదులుస్తూ ధ్వని కాకుండా మంత్రం జపించ. రెండవది ఇతరులకు వినపడేట్టుగా జపించ. మానసో మనసా ధ్యానం భేదాద్వైవిధ్యమాసిత. ఉచ్చైర్జపాదుపాంశుంచ సహస్రగుణముచ్యతే. మానసిక జపం మనసుచే మంత్రాన్ని ధ్యానించడం, మనసుచే మంత్రాన్ని ఉచ్చరించడం అనే భేదాల చేత రెండు. పైకి ఉచ్చరించిన దానికంటే ఉపాంశ ధ్వని కాకుండా, బయటపడకుండా మంత్రం చేయటం 1000 రెట్ల ఫలమిస్తుంది. మనసాదు తదా ధ్యానం సహస్రగుణముచ్యతే. ఉచ్చేర్జపస్తు సర్వేషాం యథోక్త ఫలదో భవేత్. ఉపాంశు జపం కంటే మానసిక ధ్యానం 1000 రెట్ల ఫలాన్ని ఇస్తుంది. బిగ్గరగా వినిపించేనట్లు చేయబడే మంత్రజపం శాస్త్రాల్లో చెప్పబడిన ఫలితాన్ని ఇస్తుంది, అధికంగా ఇవ్వదు. నీచే శుచోనతే చోచ్చి శృతశ్చే నిష్ఫలం భవేత్. ఋషిశ్చందో దైవతంచ ధ్యాయన్ మంత్రంచ సర్వదా. యస్తు మంత్రదపుజపో గార్గి స ఏవ వౌ ఫలప్రదః. ప్రసన్న గురుణా పూర్వ ఉపదిష్టమనుష్ఠితం ధర్మార్థకామసిద్ధ్యర్థం ఉపాయగ్రహణం వరం. మెల్లగా వినిపించినట్లుగా
గట్టిగా వినిపించిన ఆ మంత్రం ఫలం ఇవ్వదు. మెల్లగా వినిపించిన, గట్టిగా అరిస్తూ చేసిన ఫలితం రాదు. అనుగ్రహం కల గురువుచే ఉపదేశింపబడిన మంత్రం ఋషి దేవతా ఛందస్సులతో జపించాలి కానీ జపిస్తే కానీ సంపూర్ణ ఫలం ఇవ్వదు. ఋషి దేవతా ఛందస్సులు ఎందుకు స్మరించాలంటే ఋషులు మంత్రద్రష్టలు, మంత్రాలు చూశారు. అంటే తపస్సులో ఉండగా వాళ్లకు మంత్రాలు దర్శనమియ్యగా వాణి ధారణ చేసి శిష్యులకు ఉపదేశిస్తూ వచ్చి నదులకు, వనాలకు అధిదేవతలు ఉన్నట్లే మంత్రాలకు అధిదేవతలు. ఒక్కొక్క మంత్రానికి ఇన్ని అక్షరాలు. గాయత్రి, ఉష్ణిక్, అనుష్ణపు మొదలైన ఛందాలు ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఛందానికి చెంది మంత్రాన్ని తపోమహిమ చేత గ్రహించిన ఋషిని ఫలమిచ్చేటువంటి మంత్ర అధిష్టాన దేవత. మంత్రమే ఛందస్సుకు, ఏ ఛందస్సుకు చెందిందో ఆ ఛందస్సు స్మరింపకపోతే కృతజ్ఞుడే అవుతాడు. అంటే చేసిన మేలు మర్చిపోయాడు. ఒకడి వలన ఉపకారం పొంది నువ్వు నాకేం చేశావు అంటే అతనికి ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాగే మంత్రఫలం పొందుతూ ఆ మంత్రద్రష్టను, ఆ అధిదేవతను, ఛందస్సును ఆ గురించి చెప్పకపోతే, తలచకపోతే, ఆలోచించకపోతే ఫలితం రాదు. కనుక ఋషిదేవతా ఛందస్సులను స్మరించే మంత్ర ఉచ్చారణ చేయటం సముచితం అని 2వ అధ్యాయం పూర్తి చేశారు. ఇది శ్రీ యాజ్ఞవల్క్య దేవగీత సూపనిషత్ బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రి గార్గి యాజ్ఞవల్క్య సంవాదే నియమాది లక్షణం నామ. రేపు 3వ భాగం.